ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పినట్టు చెయ్యకపోతే మీకు మొదలవుతాయి కష్టాలు. గుండమ్మ అడిగినా పల్లవి మీ కూతురే అని చెప్పాలి. లేదమ్మా, లేదు. మా నుంచి దూరమైనా గాని ఆ తల్లిని మేము మోసం చేయలేము, మోసం చేయలేము. గుండమ్మని మోసం చేయలేము అంటున్నారు. తను మీకు చేసిన సహాయానికి కృతజ్ఞత బాగుంది, కానీ మరి పల్లవిని చంపుకుంటారా? పల్లవి తన కూతురు అన్న విషయం ఆ గుండమ్మకి తెలిసిన మరుక్షణం ఆ పల్లవిని నేను చంపేస్తాను. మమ్మీ? అవును బేబీ, పల్లవిని చంపుతాను అని బెదిరించడంతోనే వాళ్ళు దారికొచ్చారు. పల్లవి తమ కూతురని గుండమ్మకి అబద్ధం చెప్పారు. అదే జరిగింది. నువ్వు సూపర్ మమ్మీ, సూపర్. ఎటూ వాళ్ళ నోరు మూయించేసావు కాబట్టి ఇక పల్లవి గురించి గుండమ్మకి నిజం చెప్పేవాళ్లే ఉండరు. తనకి తెలిసే దారే ఉండదు. ఏంటి పెన్నలా నోట్లో పెట్టుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు గీత. అవునా? ఇవన్నీ నా అలవాట్లే. నేను చదువుకునేటప్పుడు ఇలాగే చేసేదాన్ని. పల్లవి కూడా అచ్చం అలాగే చేస్తోంది. అంటే పల్లవి నా కూతురేనా? పల్లవి మా కన్న బిడ్డే. ఎన్నో నోములు పూజలు చేస్తే లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డమ్మా, నా బిడ్డమ్మా. వాళ్ళ కన్న బిడ్డే అని చెప్పారు. నా కూతురే అయ్యుంటే గనక మరి వాళ్ళు వాళ్ళ బిడ్డ అని చెప్తున్నారు కదా. ఇందులో ఏది నిజం? నా నమ్మకం నిజమా? వాళ్ళు చెప్తుంది నిజమా? పల్లవి, అమ్మా. ఏంటి పెద్దమ్మా ఇలా వచ్చావు? ఏం లేదు, మీరు చదువుకుంటున్నారు కదా అని చూద్దామని వచ్చానంతే. అవునా? గీత, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? అదేంటి పెద్దమ్మా, నేను చదువుకుంటుంటే నాకు పని చెప్తున్నావు? ఎప్పుడూ చెప్పావు కదా. ఈ ఒక్కసారికి తీసుకురావా? సరే. నువ్వు చదువుకోమ్మా. పల్లవి, మీ అమ్మ వాళ్ళకి నువ్వొక్కదానివే కూతురువా? ఒక్కదానివి అంటే? అంటే అదే, నీకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని ఎవరైనా ఉన్నారా అని.
లేదమ్మా, మా అమ్మ వాళ్ళకి నేనొక్కదాన్నే. మీ అమ్మ వాళ్ళకి నువ్వెప్పుడు పుట్టావు? అది నాకెలా తెలుస్తుందమ్మా? కాకపోతే మా అమ్మ నాన్నలకి పెళ్ళైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదంటమ్మా. దాదాపు 10 ఏళ్ళంట. పక్కనున్న బామ్మ వాళ్ళు చెప్పారు. లేక లేక 10 ఏళ్ల తర్వాత నేను పుట్టానంట. 10 ఏళ్ల తర్వాత? ఏమ్మా? అదేం లేదు. పెళ్ళైన తర్వాత 4-5 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే పిల్లల కోసం ఏదైనా అదే ఎవరినైనా పెంచుకోవడమో దత్తత తీసుకోవడమో చేస్తారు కదా. నిన్ను గాని ఏమైనా? అమ్మా, అంటే ఏంటమ్మా? మా అమ్మ వాళ్ళకి నేను ఎక్కడైనా దొరికాను అనుకుంటున్నారా మీరు? వేరే వాళ్ళ అమ్మాయినైతే నన్ను దత్తత తీసుకున్నారు అనుకుంటున్నారా మీరు? కాదు కాదు, నా ఉద్దేశం అది కాదమ్మా. అంటే జనరల్గా ఇలా జరుగుతుంటుంది కదా, అందుకని అలా అడిగానంతే. మాకు తెలిసిన వాళ్ళకు కూడా అలాగే జరిగింది, అందుకని. లేదమ్మా, నేను మా అమ్మకే పుట్టాను. పెద్దమ్మా మంచిళ్ళు. సరే, పల్లవి ఏంటి పెద్దమ్మ నీతో నొచ్చేప్పటికీ ఏదో మాట్లాడుతోంది? ఏమో, ఎప్పుడు లేంది ఇవాళ కొత్తగా మాట్లాడుతుంది. దేని గురించి? ఏం లేదులే, చదువుకో. గుండమ్మ, నీకన్నా మతిగాని పోయిందా? పిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటి ఆ మాటలు? పల్లవి వాళ్ళ కన్నబిడ్డ అని చెప్పారు కదా. ఏమోనండి, అయినా నాకు అనుమానం పోవట్లేదు. పల్లవి మాట తీరు, తన కొన్ని అలవాట్లు కూడా అచ్చం నాలాగే ఉన్నాయండి. తనని చూస్తుంటే రోజు రోజుకి తను నా కూతురే అని బలంగా అనిపిస్తుందండి. వాళ్ళు కాదంటున్నా సరే నాకెందుకో వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తుంది. మీరు చూస్తూ ఉండండి, ఎలాగైనా పల్లవి నా కూతురే అని నిరూపణ అవుతుంది. నేను నిరూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.